వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని హొన్నాజిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం రోజున చైర్మన్ వెంకం గారి జనార్దన్ అధ్యక్షతన మహాజన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బి గంగా నర్సయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించిన 65వ అర్ధవార్షిక నివేదిక, జమా ఖర్చులు ఆమోదించుట, దీర్ఘకాలిక అప్పుల వసూలు చేయుట, కట్టని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునుట, ఆదాయ వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక అధ్యక్షుల అనుమతితో చదివి వినిపించారు. మార్చి లోపల నీకు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయిపోతే ఏప్రిల్ ఆల్రెడీ ఇది ఇస్తాం. మనం వచ్చేవాళ్ళు ఏమైందంటే ఈ డేట్ తీసి అధిక డేట్ ఎఫెక్ట్ పడి మైనస్ బ్యాలెన్స్ లోకి వచ్చింది. దాని మన దగ్గర ఏ రేసి మీకు నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చేసినాము. ఆ నోటీస్ సర్టిఫికేట్ మీరు ఏవో దగ్గర కానీ ఇచ్చేస్తే వాళ్ళు ప్రివెన్షన్ లకి తీసుకుపోయి పంపించేసి వాళ్ళు కూడా పంపిస్తారు. అదే అంటే నాతోటి ఇంకా నేను కాదు నాతోటి ఇంకా పంపిణీ చేస్తున్న ఎరువుల ఉత్పత్తి పంపిణీ సంస్థలకు మరియు ఆయా సంస్థల ప్రతినిధులకు సంఘ అభివృద్ధికి సహకారాలు అందించిన సహకార యూనియన్ అధికారులకు మరియు సంఘ వ్యాపార అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఐసిడిసి అధికారులకు, సరియైన సమయానికి సలహాలు అందిస్తున్న రెవెన్యూ అధికారులకు మరియు రైతులకు, సరియైన సమయంలో సలహాలు ఇచ్చి అధిక పంట దిగుబడులకు తోడ్పడుతున్న వ్యవసాయ శాఖ అధికారులకు మరియు సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కృతజ్ఞతలు. సంఘ యజమానులైన సభ్యులకు వార్షిక నివేదిక ద్వారా మహాజన సభను జయప్రదం చేసినందుకు సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయచ్చు. పరస్పర సహకారం కొనసాగాలని కోరుతూ ఇంతటితో సమావేశం ముగించున్నాము. ఈ సందర్భంగా సొసైటీ వెంకం గారి జనార్దన్ మాట్లాడుతూ రైతులు తాము తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని, సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. గతంలో తీసుకున్న రుణాలకు చెల్లిస్తే కొత్తగా రుణాలు తీసుకునే వారికి అవకాశం ఉంటుందని, కావున రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు. వరధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రభుత్వం సన్నాలకు 500 రూపాయల బోనస్ అందిస్తోందని ఆయన తెలిపారు. రుణమాఫీ కాని రైతులందరికీ త్వరలో రుణమాఫీ అయ్యేవి విధముగా తీర్మానం చేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. అడ్వాన్స్గా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అందరికి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, పాడి పంటలు వచ్చే సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పేసి మేము తెలియపరుచున్నాము. రాములు గారికి, గంగారెడ్డి గారికి, నరేందర్ గారికి, సుభాష్ రెడ్డి గారికి, మోహన్ గారికి, సాయిరెడ్డి గారికి, జమున గారికి, విజయలక్ష్మి గారికి గత 10/1/2024 నుంచి మనం యూరియా బస్తాలు 11,663 బస్తాలు అమ్మినాం. దానికి వచ్చిన లాభం ఏంటంటే మనకు 1,04,960 రూపాయలు వచ్చింది. బీసు 3,466 రూపాయల బస్తాలు అమ్మినాం. దానికి వచ్చిన కమిషన్ 1,03,980 రూపాయలు వచ్చింది. డిఏపి 1,559 బస్తాలు అమ్మినాం మనం. దానికి వచ్చిన లాభం 38,975 రూపాయలు. నానో యూరియా బాటిల్స్ ఉంటాయి 651 రూపాయలు, 51 బాటిల్ అమ్మినాం. దానికి వచ్చిన లాభం 4,033 రూపాయలు. సీడ్స్ అండ్ పెస్టిసైడ్ పురుగు మందులు ఎక్కమలేదు, సీడ్స్ ఎక్కమినాం. దానికి వచ్చిన లాభం వచ్చేసి 43,460 రూపాయలు. ఎరువులు అమ్మకాలపై వచ్చిన లాభం మొత్తం 2,95,415 రూపాయలు మనకి 6 నెలల నుంచి. ప్యాడీ సెంటర్ మనం స్టార్ట్ చేసినాం. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదో నా మాత్రం కొబ్బరికాయలు కొట్టాం ఇప్పటికీ. దానికి మహిళలకు 50%, అంటే మాకు జిల్లా లెవెల్లో 440 సెంటర్లు ఉంటాయి మొత్తం టోటల్. దాంట్లో 200 సెంటర్లు ఐకేపీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ దాని డిక్లరేషన్ అవుతుంది. మనమైతే ప్రపోజల్ పంపించినాం ఇంతకుముందు. ఎందుకంటే దీనివల్ల మనం విత్తనాలు అమ్ముతున్నాము, సీడ్స్ అమ్ముతున్నాము, ఫర్టిలైజర్ అమ్ముతున్నాము, ప్లస్ సిబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. మాకే ఇవాళ సెంటర్లు అని చెప్పేసి మనం కూడా ఇప్పుడు ప్రతిపాదన పంపిద్దాం. అది ఒకటి తెలియాలి. ఇంకోటి రుణమాఫీ విషయంలో కొంతమంది రైతులకు రాలేదు. దాన్ని కూడా ఇంతకుముందే తీర్మానం చేసి పంపించినాము. అది కూడా గవర్నమెంట్ స్పందించింది. వడ్లకు కూడా మీకు తెలిసిన రేటుగా ఏ గ్రేడ్ అనగా దొడ్డు రకం 2,320 రూపాయలు. అలాగే బి గ్రేడ్ వాస్తవంగా సన్న పంటకి ఏ గ్రేడ్ ఉండాలి. అప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లే నడుస్తుంది. కాకపోతే 2,300 రూపాయలు బి గ్రేడ్ కింద వస్తుంది. ప్లస్ 500 రూపాయలు అదనంగా మనకు వారంకు 10 రోజులకు మళ్ళీ బోనస్ వస్తుంది. దానికి మనం సంతోషించాలా. సన్నాలకు కూడా ఏ గ్రేడ్ వచ్చిందట, సన్నలు పడుతున్నాయి. ఇంకేమైనా మీ సమస్యలు ఉంటే ఏమైనా మేము మాట్లాడగలుగుతాం. 65వ అర్ధవార్షిక జమ ఖర్చులను సీఈఓ గంగానరసయ్య గారు చదివి వినిపించడం జరిగింది. దాంట్లో కొంతమంది లెక్కల్లో కాకుండా వేరే సమస్యలు, రుణమాఫీ గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ కొద్ది సమస్యలు వచ్చినాయి. దానికి మేము ప్రభుత్వం మా సొసైటీ ద్వారా నివేదిక పంపిస్తాము.
2 లక్షల లోపు కానీ చిన్న చిన్న మైనస్ వల్ల కానీ కొన్ని పేర్లు ఆధార్లో ఒక పేరు కానీ పాస్బుక్లో ఒక పేరు ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది ఆగిపోయినాయి. దాన్ని కూడా మేము ఇంతకుముందు కూడా తీర్మానం చేసి పంపించినాము. ఈ మహాజన సభ పరంగా కూడా మేము మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కు నివేదిక పంపిస్తాము. తొందరగా దాని గురించి మాఫీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి మేము ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే ప్యాడీ సెంటర్ల విషయంలో ఇంతకుముందు మా సొసైటీ పరిధిలో 9 ప్యాడీ సెంటర్లు ఉండే. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి ఆలోచన మాకు వినబడుతుంది. గత 9 సెంటర్లు ఏవైతే ఉన్నాయో మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తీర్మానం చేసి పంపిస్తున్నాము. ఎందుకంటే సొసైటీ ద్వారానే మేము మందు సంచులు కానీ సీడ్స్ కానీ ఫెసైడ్ కానీ సప్లై చేస్తున్నాం కాబట్టి దానివల్లనే ఈ సొసైటీలు నడుస్తున్నాయి. అది లేకపోతే కమిషన్లు ఉండవు. మామూలుగా ఇట్లాంటి సిబ్బందికి సాలరీస్ జీతాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏవైతే 9 సెంటర్లు ఉన్నాయో అవి యథావిధంగా నడిపేలా అవి ఇవ్వాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారు కానీ మేము ఈ సభాముఖంగా తీర్మానం చేసి పంపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. 11 నుంచి మాకు ప్యాడీ సెంటర్లు స్టార్ట్ అయినాయి. 2015లో ఒకటి గడుకోలో ఒకటి గోదాం కట్టినాం. 2023-24లో ఒకటి ఉన్నదిపేటలో గోదాం కట్టినాం. కారణం ఏంటంటే ఈ ప్యాడీ కమిషన్ రావడం వల్లనే ఇట్లాంటి గోదాములు మనం కడతా ఉన్నాం. ఈ గవర్నమెంట్ మనకు రూపాయది ప్యాడీ కమిషన్ రైతుల నుంచి మనం గవర్నమెంట్కు ప్యాడీ పంపిస్తున్నాము. గవర్నమెంట్ మనకు లాభం రూపంలో మనకు కమిషన్ ఇస్తుంది కాబట్టి దానివల్లనే ఇట్లాంటి మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ఒకవేళ అవి ఆగిపోతే మనం డెవలప్మెంట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఏవైతే సెంటర్లు ఉన్నాయో పిఎస్సిఎస్ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఇప్పించాలని చెప్పేసి అని కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2 గోదాములకి ప్రెజెంట్ ఇంకొక కమిషన్ వచ్చేది ఉంది. ఒకవేళ అది ఉంటే గవర్నమెంట్ ఇలాగే కొనసాగితే ఇంకో 2 గోదాములు కట్టాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. దానివల్ల అందరికీ లాభం ఉంటుంది రైతులకు అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం.